అందరికీ నమస్తే అండి. నాతో మీ పరిచయం. నేను పెద్దగా చదువుకోవడం లేదు. నా చిన్ననాటి జ్ఞాపకాలు, అలాగే నేను చదివిన స్కూల్ డేస్‌లు మొత్తం మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను చదివినది 5వ తరగతి వరకు మాత్రమే చదివాను. ఆ రోజుల్లో ఇంట్లో పరిస్థితులు బాగలేక చదువుకు వెళ్ళాలనే ఆశ ఉన్నా వెళ్ళలేని పరిస్థితి. చదువుకోవాలనిపించే వయసు దాటినాక ఏం ప్రయోజనం ఉండదు. పేదవాడికి చదువు చాలా అవసరం. ఎందుకంటే ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఒక చదువు మాత్రమే. ఎంతో గౌరవం తెచ్చిపెడుతుంది. అలాంటి చదువు వదులుకోకండి. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలంటే చదువు చాలా అవసరం. ఈ వయసులో కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు వ్యసనాలకు బానిసై తాగడం, అలాగే బెట్టింగ్లని ఈ మధ్య చాలామంది అలా అయిపోతున్నారు. అలా కాకండి. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ జతలో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంటారంటే మీకు ఒకప్పుడు అనిపిస్తుంది నేను ఇలా ఉండాలని. అది ఎప్పుడు అనిపిస్తుందంటే మీ స్నేహితులు ఒక 5-6 మంది ఉంది, వాళ్ళలో ఒకరు బాగా చదివి మంచి జాబ్ చేస్తూ పెళ్లి చేసుకొని మంచి అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరి ఆ అబ్బాయి మీ స్నేహితుడు పెళ్ళికి మిమ్మల్ని పిలుస్తాడు. అప్పుడు ఆ ఫంక్షన్లో చాలామంది గౌరవం పొందుతుంటాడు అబ్బాయి. అప్పుడు చూసి మీకు అనిపిస్తుంది, అరే ఆ టైంలో నేను కూడా చదువుకుంటే ఇలా ఉండును, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అనుకుంటాను. అప్పుడు తల కిందకి చేసి కాళ్ళ పైనకి చేసినా కూడా ఏమీ లాభం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ చదివే వయసులో చదవండి. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయండి. చదువు ఉంటే డబ్బు, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఉంటాయి. అప్పుడు డబ్బు ఉంటే ఏ వయసులో అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా మాటలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.